హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్వామి స్ఫూర్తి ఆత్మబోధ అనే స్వామి వారి బోధ నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాము. ప్రతి దేవాలయంలో షోడశోపచారములతో ఆఖరి సేవ పవలింపు సేవ. స్వామి అర్చామూర్తిని తీసుకొచ్చి ఉయ్యాలలో పడుకోబెట్టి ఉయ్యాల ఊపేసి హాయిగా నిద్రపొమ్మని జోలపాట పాడి ఆయన నిద్రపోయాడు అని తలుపు వేసేసి మనం ఎట్లా అయితే నిద్ర మధ్యలో మంచి నీళ్లు ఆకలిస్తే ప్రసాదం ఆయన పక్కన పెట్టేసి ఇంటికి వచ్చేసాం. మరలా పొద్దున 3 గంటలకి వెళ్ళి సుప్రభాత సేవ చేసేస్తాం. ఇప్పుడు మన దృష్టిలో ఏమిటి? రాత్రి స్వామి వారు పడుకున్నారు, ప్రొద్దున లేచారు. ఎలాగా? నీలాగా, నీ వలే, ఆయన వలే నీవుండాలా? నీ వలే ఆయన ఉండాలా? జీవుడు వలే దైవము ఉండాలా? దైవము వలే జీవుడు ఉండాలా? ఈ పడుకునే బిజినెస్, లేచే బిజినెస్, సేవ నీకున్నాయా? అసలు ఆయనకు ఉన్నాయా? అసలు ఆయన అనిమిషుడు కదా, నేత్రములే లేవు కదా, కనురెప్పలు లేవు. నేత్రము లేనివాడు కనురెప్పలు మూసి ఎలా నిద్రపోయాడు? ఈవిడ జోలపాట పాడడము నిద్రపోతాడా? యోగ నిద్ర పరవశుడైన విష్ణుమూర్తిని ఆండాలు తల్లి మేల్కొలిపింది. సుప్రభాత సేవ తిరుప్పావై ఆ పాసురాలు అన్నీ ఆయన ఆ మహావిష్ణువుని మేలుకొలపడమే. మహావిష్ణువు నీలాగా మేల్కొంటాడా? అలా సశరీరంగా ఆలోచించడం మొదలు పెట్టేశాం. ఇప్పుడు దైవాన్ని కూడా ఆయన అశరీరి అయితే శరీరి, లేకపోతే అశరీరి, ఈ 2 స్థితులలోనూ ఉన్నాడు గాని సశరీరి ఎలా అవుతాడు? కానీ మనము ఈ పనులు చేస్తున్నామా లేదా? ద్వైత భావములో నేను ఆనందపడుతున్నాను, ద్వైత ప్రవృత్తితో నేను ఆనందపడుతున్నాను. ఆ ద్వైత ప్రవృత్తి స్థితిలోనే దైవాన్ని చూస్తే నాకు ఆనందంగా ఉంటుంది. నా వలే ఆయన వలే నేను ఉండాలనేది మెచ్యూరిటీ. పిల్లవాడు చూడండి, తండ్రి నడుస్తూ ఉంటాడు గంభీరంగా, పిల్లవాడు కూడా చేతులు వెనక్కి పెట్టుకొని గంభీరంగా టిక్కు టిక్కు అంటూ సేమ్ మోడల్. ఇప్పుడు పిల్లవాడు తండ్రిని అనుకరిస్తున్నాడా? తండ్రి పిల్లవాడిని అనుకరిస్తున్నాడనాలా? తండ్రి పిల్లవాడిని అనుకరిస్తున్నాడు అంటే దోషం కదా. మనమేమంటున్నాము? మన షోడశోపచార నిర్ణయ క్రమముతో చేసేటటువంటి అన్ని పనులు కూడా ఎవరి తృప్తి కోసం? అమ్మవారి తృప్తి కోసం, అయ్యవారి తృప్తి కోసం అన్నామనుకోండి, ఏమయ్యింది? అతృప్తికరస్య ఉంటుందా దైవానికి ఎక్కడైనా? ఈశ్వరుడికి అతృప్తికరస్య ఉందా? మరి ఆయన వలె నిన్ను నిత్యతృప్తుడిగా ఉండమని కదా ఆయన సారాంశం. నా వలె ఉండరా బాబు, తత్వమసి త్వమేవాహం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.